మీ పచ్చ పార్టీకి సభ్యత సంస్కారం ఉందా? అసలు చదువుతో సంస్కారం రావాలి. విదేశాల్లో ఉంటే సంప్రదాయం కట్టుబాటు అనేది ఒకటి ఉంటుంది. కానీ యాష్ అనే పచ్చ చొక్కాకి బుర్ర మోకాల్లో కాదు అరిపాదంలోకి జారిపోయింది. అందుకే ఇష్టానుసారం రాతలు, కనీస మర్యాద లేకుండా సోషల్ మీడియా వేదికగా ప్రవర్తించిన తీరును ఎవరూ హర్షించరు. గౌరవ సీఎం జగన్ గారిపైన, కుటుంబ సభ్యులపైన బురద చల్లుతూ పోస్టులు పెట్టడం, దానికి మీ పచ్చ బ్యాచ్ వత్తాసు పలకడం మీ టీడీపీకే చెల్లింది. సభ్యత సంస్కారంతో మెలగాలి. అయినా ఇవన్నీ మీకు పెద్ద మాటలు. మాట్లాడితే 40 years ఇండస్ట్రీ, 15 ఏళ్లు సీఎం అని డాంబికాలు మోగించుకోవడమే తప్ప చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము ధైర్యం మీ తండ్రి కొడుకులకుందా? 4.5 ఏళ్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు వాగితే చోద్యం చూసే ప్రభుత్వం కాదు. సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో స్పందిస్తుంది. ఇప్పుడు జరిగిందే అదే. ఖండాంతరాలు దాటి వెళ్లి నాగరికత, సభ్యత, సంస్కారం మర్చిపోయి నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఏమి చేయలేరనే కదా యాష్ గాడి ధైర్యం. అతనిపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే తెలుగు నేల మీద అడుగు పెట్టిన మరుక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఇంకా సిగ్గు శరం లేనట్లుగా వాడికి వత్తాసు పలుకుతున్న పచ్చ చొక్కాలకు ఇంకా బుద్ధి రాలేదు. తల్లికి ఆరోగ్యం బాలేదని వచ్చిన యాష్ కు సీఎం పైన, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పైన ఇష్టానుసారం పోస్టులు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా బంధాలు బాంధవ్యాలు? చంద్రబాబు ఫ్యామిలీపై కమెంట్ చేస్తేనే మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చిపోలేదు. మీ కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా మెసేజ్లు, పోస్టులు పెడితే మీరు అభినందిస్తూ దండాలు వేస్తారా, అరదండాలు వేస్తారా? చెప్పండి. ఏం అందరి కుటుంబాలు అటువంటివి కాదా? వాళ్లకు మనసు అనేది ఉంటుంది కదా. ఇప్పటికే గుప్పెడు సీట్లు ఇచ్చి మూలను కూర్చోపెట్టినా మీ పచ్చపాటికి ఇంకా సిగ్గు రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక యాష్ గాడ్ లాంటి వాడితో అమెరికా వెళ్లి చంద్రబాబు, లోకేష్లు పబ్బుల్లో బికినీ డాన్స్లు వేసుకోవచ్చు. సిద్ధంగా ఉండండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.